మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని స్మృతి చేసినట్లయితే అది తీర్థస్నానం అవుతుంది. భగవంతుడి స్మృతిలో భోజనం చేసినట్లయితే అది ప్రసాదం అవుతుంది. అలాగే భోజనం తయారు చేసేటప్పుడు భగవంతుని స్మృతిలో చేసినట్లయితే అది మహాప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు భగవంతుని స్మృతిలో నడిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. నిద్రించేటప్పుడు భగవంతుని స్మృతి చేస్తూ నిద్రించినట్లయితే యోగ నిద్ర అవుతుంది. అలాగే పని చేసేటప్పుడు భగవంతుని స్మృతిలో చేస్తే అది భక్తి అవుతుంది. నిత్యం మన ఇంట్లో దైవాన్ని స్మృతి చేసినట్లయితే మన ఇల్లే దేవాలయంగా అవుతుంది. ఇంతకంటే మనకేం కావాలో చెప్పండి. కాబట్టి ఫాలో అవ్వండి, ట్రై చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. అదే ప్రశాంతత మన ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదు? ఏమంటారు? ప్లీజ్ కామెంట్.